హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఒకటి ఏంటంటే, రోజు మేము మా పల్లె వంట ఛానల్లో డైట్ వీడియోస్ పెడుతున్నాము. ఉమా డైట్ చేస్తుంది, ఎలా చేస్తుంది, ఏమేమి తింటుంది, ఎలా చేయాలని చెప్పేసి వీడియోస్ అయితే డైలీ పెడుతున్నాము. చాలామంది మాకు కంటిన్యూగా చెయ్యండి, డైలీ పెట్టండి, మేము కూడా మెయింటైన్ చేస్తాం, అలా మేము కూడా చేస్తామని చెప్పేసి, డైట్ ప్లాన్ అవుతామని చెప్పేసి అడుగుతున్నారు. అందువల్ల మేము అంటే యాక్చువల్గా మేము ఫస్ట్ రోజు ఒకరోజు పెట్టినాము. ఎందుకంటే ఉమా చేసేది పెట్టింది, జస్ట్ నేనేం చేయట్లేదు డైట్, ఉమా ఒకటి చేస్తుంది. అది ఏమన్నారంటే, అక్క కంటిన్యూగా చేయండి, డైలీ మాకు చెప్పండి ఎలాగా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి అనగానే ఏం చేసినావు, కంటిన్యూ చేసి డైలీ ఒకటి అట్లా డైట్ ప్లాన్ చెప్తాను. ఇది ఓకే, కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇలా డైట్ ప్లాన్ చెప్పడానికి మీరేమన్నా డాక్టరా, లేకపోతే అసలు మీకేం తెలుసు, మీ ఓన్గా చెప్తున్నారా, లేకపోతే డాక్టర్ కన్సల్ట్ అయ్యి చెప్తున్నారా అని చెప్పేసి కామెంట్స్ అయితే వస్తున్నాయి. దీనికి నాకు తెలిసి మేమేమి ట్యాబ్లెట్స్ చెప్పట్లేదు, లేకపోతే ఏదైనా ప్రోటీన్ చెప్పట్లేదు, లేకపోతే ఇంకా మెడిసిన్స్ కానీ ఇంకా అలాంటివి ఏం చెప్పట్లేదు. జస్ట్ మన ఇంట్లో ఏం తింటాము, ఎలా తింటా అంటే మనం తినేది కొంచెం అన్లిమిటెడ్గా ఒకసారి తింటాము, కానీ ఆ తినే దాంట్లో ఎలా లిమిట్గా తినాలి, ఏమేమి తినాలి, ఏ టైంలో తినాలి అని మాత్రమే జస్ట్ చెప్తున్నాము. దానికి అది మిమ్మల్ని తినని చెప్పట్లే, ఎక్కడ చూడండి మీరు వీడియోలో మేము చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నాం తప్ప చెయ్యండి అని మాత్రం చెప్పట్లేదు. ఇంకోటి, ఒకళ్ళు చెప్పినా కానీ మన అన్హెల్దీ అయితే ఏం చెప్పట్లేదు. ఇంకోటి, మనకి ఆ విషయం తెలవడానికి మనం డాక్టర్ చదవాల్సిన అవసరం లేదనుకుంటాను ఇప్పుడున్న కాలంలో. ఎందుకంటే మనకి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు పాలిటిక్స్ గురించి తెలుసు, పాలిటిక్స్ ఎలా తెలుస్తుంది, మనం పొలిటీషియనా కాదు. క్రికెట్ గురించి తెలుస్తుంది, మనం ఏమన్నా ఇంటర్నేషనల్ క్రికెటర్మా కాదు. ఇంకా కొన్ని యాక్టింగ్ గురించి తెలుస్తూ ఉంటాయి, మన పెద్ద పెద్ద ఆర్టిస్టులము కాదు. చాలా ఉంటాయి, ఇలా మనం తెలుసుకోవడానికి చాలా ఉంటాయి. తెలుసుకుంటే మాకు తెలిసినంత మాత్రాన మీరు అదే చేసారా, ఇదే చేసారా, మీరు చేసేదా, మీరు ఎలా చెప్తారు, అవ్వాల్సిన అవసరం లేదు కదా. జస్ట్ మీరు అంటే చేసేవాళ్ళు చేస్తే ఓకే, చేయకపోతే మాత్రం నో ప్రాబ్లము. ఇప్పుడు కూడా చేస్తున్నాము, ఈ డైట్ వీడియో చేస్తున్నాము. ఓకే, ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం చెప్తున్నాను, మా వీడియోని ఫాలో అయ్యి చేసే వాళ్ళకు ఒకవేళ చేస్తే మాత్రం దీంట్లో మేము చేసేది బయటని తీసుకొచ్చి మీకు అన్హెల్దీగా కానీ ఎస్ ఇంకోటి డాక్టర్ని అడిగి తింటున్నారు. డాక్టర్ని అడిగి చేస్తున్నారంట. అసలు మన డాక్టర్ని అడిగి తింటామా? మనం ఏమైనా తినాలి, చికెన్ తినాలి, బిర్యానీ తినాలి, మటన్ తినాలి, ఫిష్ తినాలి, ఈ రోజు నేను తినొచ్చా డాక్టర్ గారు, ఇది తినొచ్చా, ఈ టైంలో తినొచ్చా, ఇంత తినొచ్చా, అంత తినొచ్చా, మనం ఏం అడగం కదా. అదనమాట, మనం అడగము. దీని గురించి మనకు అడగాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మన ఇంట్లో తినేవి ఏ టైంకి తినాలి, ఎంత తినాలి మాత్రమే దీంట్లో ఉంటుంది అనమాట. అంతే. ఇది ఫాలో అయ్యే వాళ్ళ వరకు చాలా చాలా థ్యాంక్స్, ఫాలో అవ్వని వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.